Build your dreams, live rich, and leave rich. అనగానే మన కళ్ళ ముందు ఏం మెదులుతుంది? బహుశా రోజంతా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని ఆ పచ్చ ఎరుపు రంగుల్లో మినుకుమినుకుమనే నంబర్లను చూస్తూ టెన్షన్తో ఏవో బటన్లు నొక్కడం. చాలామందికి ఇదొక జోదమలా అనిపిస్తుంది. కాని ఇది నిజంగానే ఒకే ఆట అంటారా? అస్సలు కాదు. నిజానికి ఇది 4 పూర్తిగా వేర్వేరు యుద్ధభూముల లాంటిది. ప్రతి యుద్ధభూమికి దాని సొంత నియమాలుంటాయి, దాని సొంత ఆయుధాలుంటాయి, అక్కడ పోరాడే సైనికులు కూడా వేరుగా ఉంటారు. చాలామందికి ట్రేడింగ్ అంటే ఒక పెద్ద గ్యాంబ్లింగ్, ఒక లాటరీ టికెట్ కొన్నట్టు, ఏదో బటన్ నొక్కితే డబ్బులొచ్చేస్తాయని, అంత అదృష్టమీదే ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. కానీ ఇది అతిపెద్ద అపోహ. అసలు రహస్యమంతా టైంలో, అంటే సమయంలో దాగుంది. మీరొక షేర్ని కొని ఎన్ని సెకన్లపాటు ఉంచుకుంటున్నారు, లేక ఎన్ని నెలలపాటు ఉంచుకుంటున్నారు అనే ఒక్క చిన్న విషయం మీరాడే ఆటను, దాని రూల్స్ను, అందులోని రిస్క్ను పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ట్రేడింగ్ అనేది 4 పూర్తిగా భిన్నమైన ఆటలైతే? ఒక్కోదానికి దాని సొంత రూల్స్, దాని సొంత రిస్కులు, ఆడే ప్లేయర్స్ కూడా వేరు. మరి 4 ఆటల్లో ఏది మనకు సరిపోతుంది? ఈరోజు మనం చెయ్యబోయేదదే. ఈ 4 ఆటల మ్యాప్ను మీ ముందుంచుతాను. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మీ పర్సనాలిటీకి, మీకున్న సమయానికి, మీ రిస్క్ తీసుకునే ధైర్యానికి ఏ వ్యూహం కరెక్ట్గా సరిపోతుందో మీకే ఒక స్పష్టత వస్తుంది. సరే, మన ప్రయాణం ఎక్కడ్నించి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి చూద్దాం. ముందుగా ట్రేడింగ్ను ఒక పెద్ద ఆటగా కాకుండా 4 యుద్ధభూములుగా ఎందుకు చూడాలనేది మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం దలాల్ స్ట్రీట్ అనే మహాసముద్రంలోకి దూకబోతున్నాం. అక్కడ 4 రకాల వాహనాల్ని చూస్తాం. సూపర్ ఫాస్ట్ జెట్ స్కీలా లాంటి స్కాల్పింగ్, రోజువారీ ప్రయాణం చేసే స్పీడ్ బోట్ల లాంటి డే ట్రేడింగ్, అలల కోసం ఓపికగా ఎదురుచూసే సర్ఫర్ల లాంటి స్వింగ్ ట్రేడింగ్, చివర్గా నెమ్మదిగా అయినా గమ్యాన్ని చేరే భారీ కార్గో షిప్ల లాంటి పొజిషన్ ట్రేడింగ్. ప్రయాణానికి సిద్ధం కండి. ఈ 4 రకాల ట్రేడింగ్కి మధ్యున్న ఒక్కగానొక అతిపెద్ద తేడా ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే టైం. అవును, కేవలం సమయం. మీరొక ట్రేడ్ని కొని ఎంతసేపు మీ దగ్గర ఉంచుకుంటారు అనేదే ఇక్కడ కీలకం. కొన్ని సెకన్లపాటు ఉంచుకుంటున్నారా, లేక కొన్ని గంటలా, కొన్ని రోజులా, లేక కొన్ని నెలలా? ఈ ఒక్క ప్రశ్నకు మీరిచ్చే సమాధానమే మీ స్ట్రాటజీని, మీ రిస్క్ని, చివరికి మీ మానసిక ప్రశాంతతను కూడా నిర్ణయిస్తుంది. ఈ టైం అనే కాన్సెప్ట్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న కథలోకి వెడదాం. స్టాక్ మార్కెట్ను ఒక పెద్ద అంతులేని సముద్రంలా ఊహించుకోండి. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిసార్లు భయంకరమైన అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ సముద్రంలో ప్రయాణించాలంటే అందరూ ఒకే రకమైన పడవను వాడరు కదా. కొందరు స్పీడ్ కోసం జెట్స్కీ వాడతారు, కొందరు ఒక రోజు ట్రిప్ కోసం స్పీడ్ బోట్ వాడతారు, మరికొందరు సుదూర ప్రయాణాల కోసం పెద్ద పెద్ద ఓడలను వాడతారు. ట్రేడర్స్ కూడా అంతే. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ టేబుల్ మన మొత్తం కథను ఒక్క చూపులో చూపిస్తుంది. చూడండి, జెట్స్కీ అంటే స్కాల్పింగ్, క్షణాల్లో వచ్చిపోయే చిన్ని చిన్ని అలల మీద అడ్వెంచర్ చేయడం. స్పీడ్ బోట్ అంటే డే ట్రేడింగ్, ఉదయం సముద్రంలోకి వెళ్ళి సాయంత్రానికి ఏ రిస్క్ లేకుండా ఇంటికి తిరిగి రావడం. సర్ఫ్ బోర్డ్ అంటే స్వింగ్ ట్రేడింగ్, సరియైన పెద్ద అల కోసం గంటల తరబడి ఓపికగా ఎదురుచూసి దాన్ని కొన్ని రోజులపాటు రైడ్ చేయడం. ఇక చివరిది కార్గో షిప్, అదే పొజిషన్ ట్రేడింగ్. చిన్న చిన్న తుఫానులని, అలలని అస్సలు పట్టించుకోకుండా నెలల తరబడి తన గమ్యం వైపు నిలకడగా సాగిపోవడం. రైట్, మన సముద్ర ప్రయాణంలోకి ఎంటరైపోదాం. మన మొదటి వాహనం జెట్స్కీ. దీని పేరు స్కాల్పింగ్. వీళ్ళని మనం అడ్రినలిన్ జంకీస్ అని పిలవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసేది ట్రేడింగ్ కాదు, ఒక హై స్పీడ్ యాక్షన్ సినిమా లాంటిది. ఇది ట్రేడింగ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత ప్రమాదకరమైన గేమ్. మార్కెట్లో వచ్చే అతి చిన్న కదలిక, అంటే ₹1లో కొన్ని పైసల మార్పును కూడా పట్టుకొని లాభం సంపాదించాలని చూస్తారు. ఇది అందరి వల్ల అయ్యే పని కాదు. దీనికి అపారమైన ఏకాగ్రత, ఉక్కు నరాలు కావాలి. అసలు ఈ జెట్ స్కీ రైడర్స్ ఎలా పనిచేస్తారో చూద్దాం. వాళ్ళ టైం ఫ్రేమ్ చూడండి, సెకండ్లు, నిమిషాలు, అంతే. ఒక కాఫీ తాగే లోపు వాళ్ళ ట్రేడ్ మొదలవటం, అయిపోవటం కూడా జరిగిపోతుంది. వాళ్ళ లక్ష్యమేంటంటే ఒక్కో ట్రేడ్లో చిన్న లాభం తీసుకుంటూ రోజుకు 100, కొన్నిసార్లు 1000 ట్రేడ్లు చేయడం. దీనికోసం వాళ్ళు రోజంతా ఒక్క క్షణం కూడా కళ్ళు ఆర్పకుండా స్క్రీన్కు అతుక్కుపోవాలి. ఇక వాళ్ళ మైండ్ సెట్, వాళ్లకు కంపెనీ పేరుతో, అది చేసే వ్యాపారంతో సంబంధం లేదు. వాళ్ళు చూసేది ఒకటే, ఆ క్షణంలో ధర ఎటువైపు కదులుతోంది అనేది మాత్రమే. అంతా టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ల ఫిలాసఫీ చాలా సింపుల్. ఒక ట్రేడ్లో ₹1000 సంపాదించడం మా టార్గెట్ కాదు,
1000 ట్రేడ్లో ఒక్కో దానిమీద ఒక్కో రూపాయి సంపాదించడమే మా టార్గెట్ అని అంటారు. అంటే వాళ్ళు ఒక షేర్ మీద 100 రూపాయల లాభం కోసం చూడరు. బదులుగా 1000 షేర్లు కొని కేవలం ₹1 లాభానికే కొన్ని సెకన్లను అమ్మేస్తారు. ఇది ప్రాఫిట్ మార్జిన్ గేమ్ కాదు, ఇది వాల్యూమ్ గేమ్. ఎక్కువ సంఖ్యలో ట్రేడ్లు చేయడం ద్వారా లాభాలను కూడగడతారు. అందుకే ఇది ట్రేడింగ్లో అత్యంత కఠినమైన గేమ్. అనుభవం లేనివాళ్లు దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది. సరే, జెట్ స్కీ మీద ఆ అడ్వెంచర్ మనకు వద్దు అనుకుంటే కొంచెం పెద్దదైనా కాస్త సేఫ్గా ఉండే స్పీడ్ బోట్లోకి వెళ్దాం. అదే డే ట్రేడింగ్ లేదా ఇంట్రాడే ట్రేడింగ్. ఇదొక ఆఫీస్ షిఫ్ట్ లాంటిది. ఉదయం 9:15కి మార్కెట్ మొదలవగానే లాగిన్ అవ్వాలి, సాయంత్రం 3:30కి మార్కెట్ మూసేలోపు లాగౌట్ అయిపోవాలి. మధ్యలో ఏం జరిగినా, ఎంత లాభమొచ్చినా, ఎంత నష్టమొచ్చినా సాయంత్రానికి మన చేతిలో ఒక్క షేర్ కూడా ఉండకూడదు. ఇదే డే ట్రేడింగ్లో రూల్ నెంబర్ 1. డే ట్రేడర్ల ప్రపంచం ఎలా ఉంటుందంటే, వాళ్ల టైం ఫ్రేమ్ స్కాల్పర్ల కన్నా కొంచెం ఎక్కువ, నిమిషాల నుంచి గంటల వరకు. కాని ఆ రోజు దాటిపోదు. వాళ్ల ప్రధాన లక్ష్యం ఆ రోజు మార్కెట్లో వచ్చే పెద్ద అలని పట్టుకోవడం. స్కాల్పర్లాగే వీళ్లు కూడా రోజంతా స్క్రీన్ ముందే ఉండాలి. వీళ్లు ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్ లాంటి టెక్నికల్ టూల్స్ వాడి ఆ రోజు మార్కెట్ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. డే ట్రేడింగ్లో ఒక అద్భుతమైన వరం ఉంది. అదే రాత్రిపూట ప్రశాంతత. మార్కెట్ మూసే సమయానికి వాళ్ళు అన్ని షేర్లు అమ్మేస్తారు కాబట్టి ఆ రాత్రి అమెరికా మార్కెట్ కుప్పకూలినా, మన దేశంలో ఏదైనా చెడు వార్త వచ్చినా డే ట్రేడర్ ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక్క షేర్ కూడా లేదు కాబట్టి నష్టపోయే భయమే ఉండదు. కానీ ఈ శాంతికి మనం చెల్లించే వెల చాలా పెద్దది. రోజంతా స్క్రీనుకు బానిసలా అతుక్కుపోయి మార్కెట్లోని ప్రతి చిన్న కదలికతో మన గుండె వేగం కూడా పెరిగి తగ్గుతూ ఉంటుంది. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడుకున్న పని. సరే, రోజంతా స్క్రీన్ ముందు కూర్చోవడం కూడా మన వల్ల కాదు, మనకు వేరే ఉద్యోగాలు, పనులున్నాయి అనుకునేవారి కోసం ఇప్పుడు మనం ప్రశాంతమైన నీళ్లలోకి వస్తున్నాం. వీళ్లే సర్ఫర్లు. అదే స్వింగ్ ట్రేడింగ్. ఫుల్ టైం జాబ్ చేస్తూ ట్రేడింగ్ను ఒక పార్ట్ టైం ప్రొఫెషన్లా చెయ్యాలనుకునేవారికి ఇదొక వరం లాంటిది. ఇక్కడ స్పీడ్ కన్నా ఓపిక చాలా ముఖ్యం. రిఫ్లెక్స్ల కన్నా సరైన సమయం కోసం వేచి చూడటం ముఖ్యం. స్వింగ్ ట్రేడర్ ఒక మంచి సర్ఫర్ లాంటివాడు. సముద్రంలోకి వెళ్లి ప్రతి చిన్న అల కోసం కంగారు పడడు. ఓపికగా ఒక పెద్ద బలమైన అల ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాడు. ఆ అల రాగానే దానిమీదకి ఎక్కి అది ఎంత దూరం వెళ్తే అంత దూరం రైడ్ చేసి అల బలహీనపడగానే దిగిపోతాడు. అలాగే స్వింగ్ ట్రేడర్లు ఒక స్టాక్లో మంచి ట్రెండ్ మొదలవగానే ఎంటరై ఆ ట్రెండ్ కొన్ని రోజులు లేదా వారాలపాటు కొనసాగిన తర్వాత లాభంతో బయటకొస్తారు. వాళ్ల స్క్రీన్ సమయం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్లు తమ అనాలిసిస్ను మార్కెట్ అయిపోయాక, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా చేసుకుంటారు. స్వింగ్ ట్రేడింగ్ ఎందుకంత పాపులర్ అంటే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది, ఇది ఫుల్ టైం జాబ్ చేసేవాళ్లకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. వాళ్ళు స్టాక్లో ఏర్పడిన ఒక మొమెంటం లేదా ఒక ట్రెండును పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. డెసిషన్స్ నిమిషాల చార్ట్లను చూసి ఆతృతతో కాకుండా రోజువారీ చార్ట్లను చూసి ప్రశాంతంగా తీసుకుంటారు. దీనికి వేగం కన్నా ఓపిక చాలా అవసరం. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది డే ట్రేడింగ్తో పోలిస్తే చాలా తక్కువ మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇక మన ప్రయాణంలో చివరిది, అతిపెద్దది ఒక భారీ కార్గో షిప్. అదే పొజిషన్ ట్రేడింగ్. ఇది ట్రేడింగ్కి, ఇన్వెస్టింగ్కి మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది. ఒక కార్గో షిప్ కెప్టెన్ లాగా పొజిషన్ ట్రేడర్లు రోజువారీ మార్కెట్ గందరగోళాన్ని అస్సలు పట్టించుకోరు. వాళ్ల దృష్టి అంతా బిగ్ పిక్చర్ మీద, అంటే కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది అనేదానిమీద ఉంటుంది. ఒక కార్గో షిప్ చిన్న చిన్న అలల్ని, చిన్నపాటి వర్షాన్ని అస్సలు పట్టించుకోదు గదా. దాని లక్ష్యం వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పొజిషన్ ట్రేడర్స్ కూడా అంతే. వాళ్ళ టైం ఫ్రేమ్ నెలల నుండి సంవత్సరాల వరకు ఉంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్పై కొత్త పాలసీ తెస్తే ఆ సెక్టర్లోని ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆ ట్రెండ్ను రైడ్ చేస్తారు. వీళ్ళు కేవలం టెక్నికల్ చార్ట్లనే కాదు, కంపెనీ యొక్క ఫండమెంటల్స్, అంటే దాని వ్యాపారం, లాభాలు ఎలా ఉన్నాయో కూడా లోతుగా విశ్లేషిస్తారు. పొజిషన్ ట్రేడర్లను నడిపించే సూత్రం ఒక్కటే. మార్కెట్ను టైం చెయ్యడం కన్నా, అంటే కరెక్ట్ టైంలో కొని కరెక్ట్ టైంలో అమ్మడం కన్నా, మార్కెట్లో ఎక్కువ సమయం ఉండటం ద్వారానే నిజమైన సంపద సృష్టించగలమని నమ్ముతారు. వారి ఓడ నెమ్మదిగా ప్రయాణించవచ్చు,
కాని అది ఎలాంటి పెద్ద తుఫానులనైనా తట్టుకొని తన గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటుంది. దీన్నే మనం నిజమైన వెల్త్ క్రియేషన్ అని కూడా అనవచ్చు. సరే, ఇంత దూరం ప్రయాణం చేశాం కదా, జెట్స్కీ నుంచి కార్గోషిప్ వరకు అన్నీ చూశాం. ఇప్పుడు ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఈ 4 స్టైల్స్ని ఒక్కో వాక్యంలో ఎలాంటి కష్టమైన పదాలు లేకుండా సింపుల్గా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. రెడీనా? స్కాల్పింగ్ అతి చిన్న ధరల మార్పుల నుండి లాభం పొందడానికి ఒక రోజులో 100ల కొద్దీ ట్రేడ్లు చేయడం. డే ట్రేడింగ్ స్టాకులను కొన్నా అదే రోజు మార్కెట్ మూసివేయడానికి ముందే అమ్మేయడం. స్వింగ్ ట్రేడింగ్ ఊహించిన ధరల కదలిక నుండి లాభం పొందడానికి ఒక స్టాకును కొన్ని రోజులు లేదా వారాలపాటు ఉంచుకోవడం. పొజిషన్ ట్రేడింగ్ పెద్ద దీర్ఘకాలిక ట్రెండ్ల నుండి ప్రయోజనం పొందడానికి ఒక స్టాక్ను చాలా నెలలు లేదా సంవత్సరాల పాటు ఉంచుకోవడం. సో మన దలాల్ స్ట్రీట్ సముద్ర ప్రయాణం ఇక్కడితో ముగిసింది. మనం జెట్ స్కీల వేగాన్ని చూశాం, స్పీడ్ బోట్ల క్రమశిక్షణను చూశాం, సర్ఫర్ల ఓపికను చూశాం, కార్గో షిప్ల నిలకడను చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ సముద్రంలో మీరెవరు? మీ పర్సనాలిటీకి, మీ సమయానికి, మీ లక్ష్యాలకు సరిపోయే వాహనమేది? పొరపాటున మీరు జెట్ స్కీ నడుపుతూ మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నిస్తున్నారా, లేక ఒక భారీ కార్గో షిప్లో ఉండి ప్రతి చిన్న అలకి భయపడిపోతున్నారా? ఏ వ్యూహం మిమ్మల్ని రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోనిస్తోందో ఆ వ్యూహమే మీకోసం సరైనది. మీ సమాధానం గురించి ఆలోచించండి.